నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన తప్పనిసరి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన. డ్రైవర్లకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు. వైభవంగా కొనసాగుతున్న కేస్లాపూర్ నాగోబా జాతర. ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి సీతక్క. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. తుంకిడిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన బోధి ఎమ్మెల్యే అనిల్ జాదవ్. జిల్లా వ్యాప్తంగా రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు గాను రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, ట్యాక్సీ, లారీల డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కంటి పరీక్షల వివరాలను అడిగి తెలుసుకుని డ్రైవర్లకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డిఫెన్సివ్ డ్రైవింగ్తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ వాహన నియమ నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలలో ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఆటో యజమానులు అభయ మై ట్యాక్సీ ఈజ్ సేఫ్ అనే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, దీని ద్వారా ₹1,00,000 ప్రమాద బీమా కల్పిస్తుందన్నారు. ముఖ్యంగా ఆటోలలో, ట్యాక్సీలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, నిషేధిత పదార్థాలను, వస్తువులను వాటిని రవాణా చేయకుండా ఉండాలన్నారు. ఎలాంటి అనుమానాస్పద సమాచారం ఉన్నా వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం చేరవేయాలని తెలిపారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన 300 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు జరిపామన్నారు. కార్యక్రమంలో వైద్యులు సుమన్, ప్రశాంతి, డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ అరైవ్ లైవ్ ప్రోగ్రామ్ పేరు. అరైవ్ లైవ్ అంటే ఏంటి అంటే, మీరు ఎక్కడైనా బండిలో పోతే రిటర్న్ మీరు ప్రాణంతో సహా రిటర్న్ రావాలి. మీరు రిటర్న్ రావాలి ప్రాణంతో సహా. మరియు ఎవరికి యాక్సిడెంట్ కాకుండా ఉండాలి, వేరే వాళ్ళకు కూడా యాక్సిడెంట్లో చచ్చిపోకూడదు. ఆ ఉద్దేశంతో ఈ అరైవ్ లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దీనిలో మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే డిఫెన్సివ్ డ్రైవింగ్. ఇప్పుడు డ్రైవింగ్ అంటే ఎట్లా చేయాలి అంటే, మనకి ఏం కాకుండా డ్రైవ్ చేయాలి. సో దట్ ఏం యాక్సిడెంట్ కాకుండా డ్రైవ్ చేయాలి. ఇప్పుడు ముందు ఒక లారీ పోతుంది, వెనక లారీ కూడా చాలా ఫాస్ట్గా పోతుంది. సేమ్ స్పీడ్ ఫాలో చేస్తారు, ఏం గ్యాప్ పెట్టుకోరు. ఆ ముందు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏమైనా అది కావు వచ్చిందా, బుల్ వచ్చింది, సడన్ గా బ్రేక్ పెడతారు, వెనక అతను కూర్చుంటారు. ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ కాదు. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటి అంటే, మంచి స్పేస్ మెయింటైన్ చేయాలి. ఒక హైవేలో రైట్ సైడ్ పోతున్నాయి అంటే ఒక లారీ లెఫ్ట్ సైడ్ పోవాలి, సేమ్ స్పీడ్ లో పోతున్నాయి. అట్లయినా అన్ని దీనికి డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటారు. దీనిలో ఈ రోజు ఉద్దేశం ప్రోగ్రామ్ ఏంటి అంటే, మీ అందరు డ్రైవర్స్ కి మనం ఐ చెకప్ చేయడం. ఈ లారీ డ్రైవర్స్ కి, ఆటో డ్రైవర్స్ కి, బస్ డ్రైవర్స్ కి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మీ డ్రైవింగ్ ఐస్ వల్ల ఉంటది. ఐస్ కి ఏమైనా ఇంపాక్ట్ అయితే మరి డ్రైవింగ్ మొత్తం ఈ జీవితం అంటే దానిపైన నిర్భర్ ఉన్నాయంటే డ్రైవింగ్ పైన అది ఆగిపోతుంది. దీనిలో చాలా మంది డ్రైవర్స్ కి నైట్ తక్కువ కనిపిస్తుంది. బట్ వాళ్ళు ఏంటి అంటే, నాకు మొత్తం కనిపిస్తుంది, నేను ఎందుకు పోవాలి, ఎక్కడ నేను డాక్టర్ దగ్గర ఎందుకు పోవాలి, నేను అది స్పెక్టకల్స్ ఎందుకు తీసుకోవాలి, గ్లాసెస్ ఎందుకు తీసుకోవాలి, నాకు అవసరం లేదు. వాళ్ళు అట్లే నడిపిస్తారు. లేకపోతే కొంచెం నంబర్ వచ్చింది కూడా, పాతది ఉంటే కొత్తది మళ్ళీ నంబర్ పెరిగింది అంటే అప్పుడు కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేయాలి. మేబీ అవగాహన లేదు, చైతన్యం లేదు, లేకపోతే వాళ్ళు వేరే రీజన్స్ వల్ల వాళ్ళు పోరు. సో దీనికి కూడా మనం అదే ఏం ఆలోచించామంటే, ఇది మీ అందరికీ హెల్త్ చెకప్ ఏర్పాటు చేస్తే, ఇట్లా ఐ చెకప్ ఏర్పాటు చేస్తే, ఎవరైనా ఏమైనా నంబర్ వస్తే, కళ్ళు నంబర్ వస్తే, ఆల్రెడీ ఇక్కడ కాకతీయ హాస్పిటల్ మీకు 50 ఇస్తారు. మిగిలినా కూడా ఏమైనా మిగిలైతే అది నేను వేరే వాళ్ళతో మాట్లాడి అందరికి నేను ఇప్పిస్తాను అండి. అందరికి ఆదివాసీల ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ నాగోబా జాతరలో కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొనడం దేశ సమైక్యతకు, గొప్ప సంస్కృతికి నిదర్శనమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికిన అనంతరం ఆలయ విశిష్టతను వివరించారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని శాల్వాలతో సత్కరించి నాగోబా చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షేష, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏపీఓ యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మేస్రం వంశీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ నాగోబా ఆలయంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మేస్రం వంశస్థులు, పూజారుల సూచనల మేరకు అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సాగునీరు, తాగునీరు కోసం నిధులు కేటాయించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతమైన బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న అటవీ ప్రాంతంలోని పురాతన దేవాలయాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసే అంశంపై మంత్రివర్గంలో చర్చించడం జరిగిందని, గోదావరి పుష్కరాల నాటికి ఈ దేవాలయాలను కలుపుతూ ఒక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేసి భక్తులకు వసతులు కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఆదివాసీలు చెట్లను, పుట్టలను, నీటిని, జంతువులను పూజించడం ద్వారా ప్రకృతిని కాపాడుకుంటున్నారని, మేస్రం వంశస్థులు గంగాజలం తెచ్చి ఎంతో నిష్ఠతో సాంప్రదాయాలను పాటిస్తూ ఈ జాతరను నిర్వహించడం అభినందనీయమన్నారు. నాగోబా జాతర ఈ నెల 25తో ముగుస్తుండగా 28వ తేదీన ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమవుతుందని, మహాజాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, భక్తులు, అధికారులు అందరూ తరలి రావాలని మంత్రి ఆహ్వానించారు. ఈరోజు చాలా సంతోషం. మరి ఈ నెలంతా ఆదివాసీలకు సంబంధించినటువంటి మహాజాతరలు మొదలవ్వడం జరిగింది. ఈరోజు నేను మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన కేస్లాపురం నాగోబా జాతరకు రావడం జరిగింది. నిన్నటిదాకా మా ములుగు నియోజకవర్గంలో, ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతర పనులను ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి రావడం మరి ఆనవాయితీగానే నాకు తెలిసిన కాడ నుంచి మ్యాక్సిమం వస్తూ ఉన్నాం. రోజు రోజుకు మరి ఈ యొక్క నాగోబా దేవాలయం కూడా పూజారులు, మా మేస్రం వంశస్థులు, అదేవిధంగా ప్రభుత్వము అన్ని రకాలుగా ఆలోచన చేసి రోజు రోజుకు అభివృద్ధి చేయడం, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే వెడంబొజ్జు గారు, నేను కూడా చాలా సందర్భంలో వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మీరు చూసిరు, మేడారం కూడా మరి అత్యంత వైభవంగా మా సీఎంతో మాకెవరికి కూడా అంటే ఈ దేవాలయాలతోటి కుటుంబ బంధం కానీ కుల బంధం కానీ లేదు. కానీ భక్తుల యొక్క భావాలను అర్థం చేసుకొని బీదలు, పేదలు, మాస్ పబ్లిక్ వచ్చి మరి ఇక్కడ నాగోబా కానీ ముఖ్యంగా ఆదివాసులకు సంబంధించి అక్కడ ఇలవేల్పులుగా సమ్మక్క సారలమ్మ దగ్గరికి ఇక్కడ దేవుళ్ళు మరి ఆదివాసీ పూజారులు, ఆదివాసీ బిడ్డలుగా ఉన్నప్పటికీ ప్రజలు మాత్రము అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం అనేది చాలా సంవత్సరాలుగా నడుస్తున్నది. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజల యొక్క భక్తిని, విశ్వాసాన్ని గౌరవిస్తూ మరి వాళ్ళ వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలు కూడా అన్ని ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ నాగోబా కానీ మేడారం కానీ, నాగోబా 25తో అయిపోతుంది, 28 నుంచి మేడారం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఒక 4-5 రోజుల తేడాతోటే ఈ రెండు జాతరలు నడుస్తూ ఉంటాయి. మ్యాక్సిమం మనకు అక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మేడారం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ గోదావరి పరివాహక ప్రాంతం, ఈ అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి ఇటు నాగోబాను కానీ, అటు వెమ్లవాడ రాజన్న కానీ, అటు మరి సమ్మక్క సారలమ్మ విషయంలో కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు, రుణపడి ఉంటామని తెలియజేస్తూ, అదే కాకుండా మరి మొన్న మేడారం వచ్చినప్పుడు కూడా వారు ఒక గొప్ప విషయాన్ని కూడా మంత్రివర్గంలో చర్చించడం జరిగింది. బాసర నుంచి భద్రాచలం దాకా ఈ గోదావరి పరివాహక ప్రాంతం, ఈ అటవీ ప్రాంతంలో మరి గోదావరి పుష్కరాల సందర్భంగా పాత పురాతనమైనటువంటి దేవాలయాలన్నీ కూడా గుర్తించి అభివృద్ధి చేసి భక్తుల విశ్వాసానికి, నమ్మకానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని కూడా దానికి ఒక కమిటీ కూడా వేస్తామని చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రాంతము ఇక్కడ నుంచి భద్రాచలం దాకా కూడా మరి అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా కూడా సాగునీరు, తాగునీరు కోసం కూడా నిధుల కేటాయింపులో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా
చొరవ చూపిస్తూ ఉన్నారు. తలమరుగు మండలం సుంకిడి గ్రామంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన షెడ్డును ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో నూతనంగా నిర్మించిన షెడ్డును స్థానిక సర్పంచ్ నరసమ్మ ప్రకాష్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదర్శ పాఠశాలలో భాగంగా 15,50,000 రూపాయల ఎస్డీఎఫ్ నిధులతో నూతనంగా నిర్మించే అదనపు గదుల నిర్మాణ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అజయ్, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శంకర్, ఈఈ శివరాం, ఏఈ నారాయణ, పంచాయతీ కార్యదర్శి సుజాత, మండల కన్వీనర్ తోట వెంకటేష్, ఆషన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానన్నారు. అందరూ సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేశారు. తొందరలో ఈ మార్చి తర్వాత కూడా అవి కూడా 2 గదులను కూడా మంజూరు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో కానీ ఈ బోతు నియోజకవర్గంలో మనం అందరం కలిసిమెలిసిగా ఉంటేనే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా మీరందరూ పార్టీలకు పక్కన పెట్టండి. ఇప్పుడేం ఎన్నికలు లేవు, ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం. కానీ ఈ యొక్క అభివృద్ధి విషయంలో మాత్రము వెనుకబడిపోతుంది. మీరు చూడండి ఎట్లా హై స్కూల్ బిల్డింగ్ ఎట్లా కారుతుంది. ఇవన్నీ చూసి ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకోవాలి. కానీ అనవసరం దాంట్లో పోయి కూడా కాలు దూరద్దు. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరిగితేనే మనందరికీ మంచి పేరు వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ అయ్యప్ప టెంపుల్ దగ్గర కూడా, ఎందుకంటే ఈ ప్రాంతంలో అయ్యప్ప భక్తులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వారందరూ అయ్యప్ప భక్తులతో పాటు గ్రామ పెద్దలందరూ కూడా నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఒక షెడ్ నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్తే మనం దాదాపుగా 14 లక్షల రూపాయలతో కూడా అక్కడ షెడ్ను కూడా మనం నిర్మాణం చేసినాం. ఈరోజే అది కూడా ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. దానికి భూమి పూజ కూడా మనం చేయలే. ఈ భూమి పూజల కంటే నేను దూరం ఉంటా, పనుల మీదనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను నేను. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలంటే అందరం కలిసిమెలిసిగా ఉండాలని చెప్పేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలన్న ప్రతిపాదనతో ప్రతి గ్రామాన గ్రామ సభలలో తీర్మానం చేయాలని ఆదిలాబాద్ డీసీసీ నరేష్ జాదవ్ సూచించారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడం అన్యాయమని, గతంలో ఈ చట్టం ద్వారా 100 రోజుల పని హక్కు ఉండేదన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వీబీజీ రామ్జీ పథకం ద్వారా కేంద్రం నోటిఫై చేసి బడ్జెట్ కేటాయిస్తేనే పని ఉంటుందని, ఉపాధి హామీ పథకం పాత చట్టంలో 100% కేంద్రం నిధులు ఇచ్చేదని, కేంద్రం తన వాటాని తగ్గించుకొని రాష్ట్ర ప్రభుత్వాలపై భారం వేయడం కారణంగా నిధుల కొరతతో పనులు ఆగిపోయి గ్రామీణ పేదలకు ఉపాధి లేకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పిలుపునిచ్చిన మన్రేగా బచావో సంగ్రామ్ ఉద్యమ పిలుపులో భాగంగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని గణతంత్ర దినోత్సవం రోజున గ్రామ సభలో తీర్మానం చేయాలన్నారు. సమావేశంలో టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్ర సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకంలో అత్యధికంగా లబ్ధిదారు ఎవరు లబ్ధి పొందుతున్నారంటే ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అట్టడుగున్నటువంటి వర్గాలు. మరి అలాంటి పథకాన్ని నీరుగార్చే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఈ ప్రపంచంలోనే, ఈ దేశంలోనే ఒక మహనీయుడు అయినటువంటి, మన దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యం అనేటువంటి తన ఆశ కానీ తన ఆకాంక్ష కానీ ఈ దేశం అభివృద్ధి చెందాలా, ఈ దేశం శాంతియుతంగా ముందుకు పయనం పోవాలా, మరి అదేవిధంగా దాంతోపాటు ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేసినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం అంటే ఇది దేశానికే సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా మనం ఇచ్చేస్తూ ఉన్నాం.
ప్రపంచంలోనే మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు. మరి అలాంటిది ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి అంత ముప్పు ఏమొచ్చింది ఆ పేరు తీయాల్సినటువంటి? దానివల్ల ఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ గారి పేరు ఉండడం వల్ల వారికి ఏం నష్టం వస్తుంది, ఏం లాభం అవుతుంది? ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందుకనే ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ శ్రేణులందరికీ, ప్రతి గ్రామాన 26వ తేదీన ఏదైతే మనకు 26 జనవరి ఉందో, మనము రాజ్యాంగం నిర్మాణమైనటువంటి రోజు ఉందో, అదే రోజు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలలో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా తీర్మానాలు చేయాలనేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మరి ఆ గ్రామ పంచాయతీ తీర్మానాలు ప్రతి గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేయాల్సిందే. ఆ తీర్మానాలు కూడా సమీకరించి మేమందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన రేపు రాబోయే రాష్ట్రపతి గారి కానీ మరి అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి అనుగుణంగా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. ఎన్నికలు వస్తున్నాయంటేనే అన్ని రాజకీయ పార్టీలకు కేఆర్కే కాలనీ గుర్తుకు వస్తుందని, కానీ ఇప్పటి వరకు పాలించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడి ప్రజల గురించి పట్టించుకోలేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం కాలనీకి చెందిన పలువురు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు రాహుల్, రాము, రత్నాకర్ రెడ్డి, దయాకర్, సాయి, రాము, పద్మ, రేఖ, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కేఆర్కే కాలనీలో రోడ్లపై నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తాము సొంతంగా తాత్కాలికంగా రోడ్ల సౌకర్యం కల్పించానని గుర్తు చేశారు. వేసవి కాలంలో తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నీటి ట్యాంకర్లను పంపించడం జరిగిందన్నారు. కేఆర్కే కాలనీలో ప్రస్తుతం అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సైతం బీజేపీకి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. బాబు జగ్జీవరం చౌక్ ఆదిలాబాద్ పట్టణం బాగుపడాలి. ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి. అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ఎన్నికల సమయంలో ఆ యొక్క కేఆర్కే కాలనీ గురించి మాట్లాడింది తప్పితే ఈరోజు కేఆర్కే కాలనీలో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, కేఆర్కే కాలనీ అది మొదలుగా వేసినప్పుడు ఆ రోజు నడవడానికి వీలు లేనటువంటి రోడ్లు ఉంటే నేను 2 మిషన్లని దాదాపు ఒక 2 నెలలు సొంత డబ్బులు పెట్టి ఆ రోజు రోడ్లని నడవడానికి వీలుగా రిపేర్ చేయించిన. దాని తర్వాత మొన్న నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ కాలనీకి దగ్గరికి బీటీ రోడ్డే కాకుండా ఇక్కడ నుండి మీ కాలనీలో ఇంకా మిగతా నాలీలు కావాలా, రోడ్లు కావాలా, తాగడానికి మంచినీళ్ళు కావాలా, ఇల్లు లేనటువంటి పేద వాళ్లకు ఇల్లు కావాలి. మరి అక్కడ ఇప్పుడే 2 కోట్ల రూపాయలు మీ కాలనీలో మొన్న మంజూరు కూడా పెట్టినాం. ఆ మంజూరు కూడా వస్తున్నాయి. రేపు ఎల్లుండో ఆ సీసీ రోడ్లు, నాలీల పనులు ప్రారంభం కూడా అవుతాయి. తాగడానికి నీళ్లు లేవు. ఇంకా కొన్ని కాలనీలలో మంచినీటి సమస్య ఉన్నది. కేఆర్కే కాలనీకి దాదాపు 14-15 సంవత్సరాలు తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఎండాకాలం సమయంలో నేను ఫౌండేషన్ నుంచి దాదాపు 6 ట్యాంకర్లు పెట్టి ఎండాకాలం అంతా కూడా 14 ఏళ్ళు నీళ్లు కట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఆదిలాబాద్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆదిలాబాద్ పట్టణం అన్ని రకాలుగా బాగుపడాలని, ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అన్ని సౌకర్యాలు ఉండాలని, ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఇల్లు కావాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మిగతా రాష్ట్ర ప్రభుత్వం చేత చాలా కార్యక్రమాలు ఈ ఆదిలాబాద్ పట్టణంలో చేస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణం బాగుండాలి. ఈ ఎక్కడికైనా కూడా ఈ గుంతల రోడ్లన్నీ కూడా బాగుపడాలి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే
ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీకి నిండు మనతో ఆశీర్వదించిందో, గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలించినప్పుడు కానటువంటి పనులని 2 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించకుండా 2017లో ప్రారంభమైనటువంటి ఆదిలాబాద్ ఆర్యూబీ అవన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయినాయి. పోయిన ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం కూడా నయా పైసా ఇవ్వలేదు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల భూమి పూజను కాంగ్రెస్ నేతలు తనకు సమాచారం ఇవ్వకుండా నిర్వహించడం సరికాదని గ్రామ సర్పంచ్ నరసమ్మ ప్రకాష్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు, పాఠశాల చైర్మన్, ఉప సర్పంచ్ పాఠశాలలోని అభివృద్ధి పనులకు తనకు సమాచారం ఇవ్వకుండానే భూమి పూజ చేసి అవమానించారన్నారు. వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్ మగిడి నరసమ్మ ప్రకాష్ అను మేము ఈరోజు మాకు ఒక దుర్దినం, చాలా బాధాకరమైన రోజు. ఈరోజు ఇంకిడి గ్రామంలో ఎన్నడూ కూడా కనీని ఎరుగని రీతిలో ఈరోజు ఒక సర్పంచ్కు, అందులో దళిత సర్పంచ్కు అవమానం జరిగేదనేది చాలా మాకు ఈరోజు బాధాకరమైన విషయము. మరి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను, గ్రామానికి ప్రథమ పౌరుడు అంటే ఒక సర్పంచే. అలాంటి సర్పంచ్ లేకుండా ఈరోజు మరి మా సుంకిడి గ్రామంలో అదనపు తరగతి గదుల భూమి పూజ చేయడం అనేది ఎంతవరకు న్యాయమని. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మహిళా సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథులుగా న్యాయవాది కొర్రి భారతి, వ్యాపారవేత్త కోటోజు సౌజన్య, రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత తరుణి ప్రముఖ్ డాక్టర్ కాంచన తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఉన్నతిలో మహిళల పాత్ర, మహిళా శక్తి గురించి అతిథులు వివరించారు. ప్రతి ఒక్క భారతీయ స్త్రీలో ఈ సప్తశక్తులు ఇమిడి ఉన్నాయి, కానీ మనం ఎక్కడో ఆ శక్తులు మనలో లేవు అని అనుకుంటున్నాము. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా 1000-1500 సంవత్సరాలుగా మన దేశం పైన చాలా దాడులు జరిగాయి. ఆ దాడుల వలన మనల్ని మనం రక్షించుకోవడానికి గుమ్మం దాటి బయటకి రాలేదు. ఎప్పుడైతే మనం గుమ్మం దాటి బయటకు రాలేదో మన శాస్త్రాలు, మన వేదాలు, మన ఉపనిషత్తులు, మన సంస్కారము కొద్దిగా మర్చిపోయాము. ఎలా మర్చిపోయామంటే, హనుమంతుడికి ఎంత శక్తి ఉంటుంది మనందరికీ తెలుసు, కానీ హనుమంతుడికి ఏ శాపం ఉంది? మర్చిపోవాలనే శాపం ఉంది కదా. ఎవరైనా హనుమంతుడికి నీకు ఆ శక్తి ఉంది అని గుర్తు తెస్తే అప్పుడు హనుమంతుడు అంత శక్తివంతుడు ఈ భూమండలంలోనే లేడు. మనం కూడా అలాంటి వాళ్ళని. అయితే ఇప్పుడు మనలో ఆ శక్తులు ఉన్నాయి అని మనం అందరం ఒక్కసారి అవలోకనం చేసుకోవాలి, ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఆ శక్తులు ఉన్నాయని మనము నమ్మాలి, ఆ శక్తుల్ని మనం వాడాలి, ధర్మాన్ని రక్షించాలి, దేశాన్ని రక్షించాలి. ఇది మనం మాట్లాడుకోవడానికి ఈరోజు అందరము కలిసాము. కాసేపటి తర్వాత చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాము. అయితే ఈ భారతదేశాన్ని మనకందరికీ తెలుసు, మన పైన ఎన్నో దేశాలు దాడి చేశాయి, కానీ మనం ఏ రోజు ఏ దేశం పైన దాడి చెయ్యలేదు. ఎందుకని అంటే మనకు శక్తి లేకనా, ధైర్యం లేకనా, సాహసం లేకనా? లేదా మన దగ్గర ఉంది కదా. మరి మనం ఎందుకు దాడి చేయలేదు? ఒక పిల్లాడు చెప్తారు కదా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తామంటే లేదు, ఈ వాడి చెంప పగలు కొడతామని అంటాం కదా. మరి చెంప పగలు కొట్టే స్థాయిలో ఉన్న వాళ్ళమే మన దేశానికి ఇంతమంది దండయాత్రలు చేస్తే మనం ఎందుకని దండయాత్ర చేయలేదు? ఆలోచించామా? అసలు ఏ దేశం పైన దండయాత్ర చేయలేదు మనం, ఎందుకని? ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హితానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎఫ్ఆర్ఓ గులాబ్ సింగ్ సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్థానిక మావలా పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ను రీసైకిల్ చేయడం ద్వారా కలిగే లాభాలు, రీసైక్లింగ్ చేసే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో ఏపీడీ కుటుంబరావు, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధి అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. అయిపోతుంటది.
మిక్సింగ్ కూడా అవుతుంది. దీన్నే మనం ఫుడ్ వేస్ట్ కోసం కూడా వాడుకోవచ్చు. 1 కిలో థర్మాకోల్ ఇది 1 కేజీ. 1 కిలో థర్మాకోల్ అంటే దాదాపు ఇన్సినరేట్ అయిపోతే మొత్తం ఫ్లై యాష్ మాత్రమే మిగులుతుంది. సో ఇది కూడా చేసుకోవచ్చు. పైన 2 kVA సోలార్ కలెక్టర్ గారు ఈ మార్కెట్ తయారు చేసి ఈ వెహికల్ ని డిజైన్ చేయడం పొన్నం ప్రభాకర్ గారు, మన ట్రాన్స్పోర్టేషన్ అండ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ వెహికల్ ని తయారు చేయడం జరిగింది. ఇది వెహికల్ ముఖ్యత ఏంటి అంటే ఇక్కడ ఉన్న మీకు 9 ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో ఇవన్నీ మెటీరియల్స్ ని మనం ఈ వెహికల్ లోనే ప్రాసెస్ చేయగలుగుతాం. మొదటిగా పేపర్ తో మనం బేలింగ్ చేయడం, షెడ్డింగ్ చేయడం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ బాటిల్స్ అన్ని కలెక్షన్ చేయడం చేసుకోవచ్చు. దాని తర్వాత ప్లాస్టిక్ ని మనం బేలింగ్ చేయొచ్చు. అదే విధంగా షెడ్డింగ్ కూడా చేయొచ్చు. ఎలక్ట్రానిక్ వేస్ట్ కలెక్షన్ చేసుకోవచ్చు. మెటల్ వేస్ట్ కూడా బేలింగ్ చేసుకోవచ్చు. సిగరెట్ బట్స్ దాన్ని కూడా కలెక్షన్ చేసుకోవచ్చు. జనాలు అనుకుంటే సిగరెట్ బట్స్ తో ఏమైతుంది అని, నేను దాని గురించి జనాలను తాగమని చెప్పట్లేదండి. కానీ ఒక సిగరెట్ బట్స్ కూడా కిలో కలెక్ట్ చేసుకున్నట్లయితే 1200 రూపాయలు వస్తాయి 1 కిలో సిగరెట్ బట్స్. దాని తర్వాత శానిటరీ ప్యాడ్స్, మన దగ్గర శానిటరీ ప్యాడ్స్ ని ఇన్సినరేషన్ కూడా ఇక్కడ చేయొచ్చు. టెక్స్టైల్ బట్టలని షెడ్డింగ్ చేయొచ్చు, లేకపోతే బేలింగ్ కూడా చేయొచ్చు. దాని తర్వాత ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కంపోస్టబుల్ ప్లాస్టిక్స్, అంటే ఈ మధ్య మీరు సూపర్ మార్కెట్లలో కానీ స్విగ్గీ జొమాటోలో కానీ ఆర్డర్ చేసినట్లయితే ఐఎమ్ నాట్ ప్లాస్టిక్, ఐ కెన్ బి బయోడిగ్రేడబుల్ అని చెప్పేసి ఒక ప్లాస్టిక్స్ వస్తుంది. ఆ ప్లాస్టిక్స్ ని మనము దీనిలో ఎరువులాగా తయారు చేయొచ్చు. సో అవన్నీ ఈ వెహికల్ లోనే మీరు చూసాము. మనం ఎక్కడ పవర్ అవసరం లేదు దీనికి. ఆ వెహికల్ కి దానంతా దానే 15 kVA జనరేటర్, 2 kVA సోలార్, IoT బేస్డ్ కెమెరాస్ ఉన్నాయండి. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మైక్ చూస్తున్నారు, మైక్ ఉంది. అలాగే ట్రైనింగ్ కోసము మనకి ప్రొజెక్టర్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికైనా దీని గురించి అవగాహన పెంచాలి, ట్రైనింగ్ చేయాలంటే కూడా చేయొచ్చు. సో ఈ ఒక వెహికల్ ని స్వచ్ఛ భారత్ యాత్ర అని చెప్పేసి జనవరి 11న పొన్నం ప్రభాకర్ గారు చేతుల ద్వారా ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది హైదరాబాద్ లో. అక్కడి నుంచి మనం ఢిల్లీకి తీసుకెళ్తున్నామండి. సో ఈ ప్లాస్ట్ ఇండియా అనే ఒక పెద్ద ఎగ్జిబిషన్ లో ప్రపంచంలోనే పెద్ద ప్లాస్టిక్ సంబంధించి అన్నిటికన్నా పెద్ద ఎగ్జిబిషన్ అవుతుంటది. అది తెలంగాణ నుంచి ఒక పెద్ద ఇన్నోవేషన్ ప్రపంచానికి చూపించాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన ఈ వెహికల్ ని ఢిల్లీలో చూపించడానికి మనకు పర్మిషన్ ఇచ్చేసి ఢిల్లీకి తీసుకురమ్మని చెప్పారు. అలమడుగు మండలం కోడత్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పోషకాహార మేళా నిర్వహించారు. విద్యార్థులకు పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఇండ్ల నుండి తీసుకువచ్చిన వంటకాలను మేళాలో అందుబాటులో ఉంచగా వాటిని తోటి విద్యార్థులు రుచి చూసి అభినందించారు. పోషకాహార వంటకాలకు మంచి స్పందన లభించింది. కార్యక్రమంలో సర్పంచ్ లస్మారెడ్డి, ఉప సర్పంచ్ భూమన్న, ఎంఈఓ వెంకట్రావు, హెచ్ఎం వాసుదేవ్, పీజీహెచ్ఎం జీవన్ మాధురి, మాజీ సర్పంచ్ ఆనంద్, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన తప్పనిసరి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన. డ్రైవర్లకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు.
వైభవంగా కొనసాగుతున్న కేస్లాపూర్ నాగోబా జాతర ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి సీతక్క ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. తుంకిడిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన బోతి ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.